స్ట్రగుల్ డేస్ అన్ని గుర్తొస్తాయి అనమాట. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ మందియా? గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా రంజాన్ మంత్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకొక 3-4 డేస్లో ఫాస్టింగ్స్ అవి స్టార్టు. అయితే కొంచెం ఇల్లు మొత్తం కంప్లీట్గా శుభ్రం చేసి సంవత్సరం అయిపోతుంది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే హోమ్ క్లీనింగ్ మొత్తం క్లీన్ చేయాలి. ప్రస్తుతానికి చూసేది ఎలా ఉందో బిఫోర్ చూపిస్తాను మీకు ఎలా ఉందో పరిస్థితి. చూడండి, భయపడకండి ప్లీజ్. అసలు బెడ్రూమ్ అయితే ఏంట్రా వలి, నేను బాగానే ఉంచుతాను రా, నువ్వే ఇది అండర్వేర్. ఎవడు అండర్వేర్ ఇది? బషీర్ గారిది. గో పగిలిపోద్ది. బషీర్ గారిది ఎందుకు అవుద్ది? బషీర్ గారిది ఇదిగో ఎం సైజ్ బషీర్ గారు వదిలేసి మర్చిపోయాడు. ఇక్కడ ఎందుకు ఉంది అది? అసలు ఎలా పడితే అలా పెట్టావురా నేరా? నువ్వే. అయ్యి ఎవరిరా? ఇది ఎవరిది? నీదే. ఇది ఎవరిది? నీదే. ఈ టీ షర్ట్ ఎవరిది? అది నాదే టీ షర్ట్. అన్నీ నీయే. అదేంటి ఇప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేయాలి. ఇదిగోండి ఇదంతా చూడండి. ఒకటి అమ్మ జీవితం. ఈ రూమ్ కూడా క్లీన్ చేయాలి. మన స్టూడియో మొత్తం అవన్నీ తీయాలి. మొదలెడదాం. శాండీని రమ్మన్నాను రా, కొంచెం హెల్ప్ చేస్తుందని. యాటిట్యూడ్ చూపిస్తుంది. డబ్బులు ఇచ్చేస్తామని చెప్పు. కోపకి వెళ్ళిపోద్దిరే, మొత్తానికి రాదు. రమ్మన్నాము. శాండీ వస్తే శాండీ కూడా హెల్ప్ చేస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో క్లీన్ చేస్తున్నాము. షర్ట్ ఇది కొత్త షర్టు. మొన్న ఇస్త్రీ చేస్తుంటే ఇదిగోండి కాలిపోయింది. దాంతో దీంతో తుడిసేస్తున్నాను. అయితే తవ్వకాల్లో చాలా బయటపడ్డాయి మాయా, చాలా మెమరీసు. చూడండి, ఇది ఉంది చూసారా? ఇది వచ్చేసరికి నా పాత మోనో మైక్ అనమాట. అప్పట్లో నేను పబ్జీ స్ట్రీమ్ చేసేవాడిని. చాలామంది నా ఓజీ సబ్స్క్రైబర్స్ గుర్తుండి ఉంటుంది. అరే వెళ్ళిరా, ఇది గుర్తుందా మైకు? అప్పట్లో ఇది వెబ్ క్యాము. ఈ వెబ్ క్యామ్లు ఇవన్నీ కనెక్షను, నెక్స్ట్ అలిగేటో కనెక్షన్, లైట్నింగ్ కేబుల్, ఇవన్నీ కూడా కొన్నాం కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇదిగోండి ఈ గ్రే కలర్ క్లాత్, గ్రీన్ మ్యాటు, ఇవన్నీ కూడా ఎందుకు కొన్నానంటే 2 years బ్యాక్ ఏదైతే కరెంట్ అఫైర్స్ లైక్ అలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోలు చేద్దాం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ క్లాతులు కొన్నాను. కానీ తెలిసిందే కదా, మనకున్న పనులకి మన డైలీ వ్లాగింగ్కి దానికి కుదరక ఇవి వాడే అవకాశమే దొరకలేదు. ఇదిగోండి ఇవన్నీ కూడా అప్పట్లో పబ్జీ కోసం ఛానల్ పునాదులు ఇవన్నీ. ఛానల్ నా ఓజీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే అప్పటి నుంచి నా ఛానల్ చూసి నా లైవ్ స్ట్రీమింగ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి ఎవరెవరు చూసారో. ఈ వైర్లన్నీ ఎప్పుడో పాడైపోయినాయి. ఇవన్నీ పాడేస్తున్నాను. ఈ వైర్లన్నీ పాడేస్తున్నాను. నువ్వేంటి కూర్చున్నావేంటి? కాదు, అప్పుడులో ఇది కూడా పేకలేదు మనం, అలాగే వాడమే. ఇది ఎవరు కొన్నారు మనకి? నాజర్గఢ్ కొన్నాడు, మా బామ్మర్ది నాజర్గఢ్ కొన్నాడు. ఇది షారుఖ్ గడ్ కొన్నాడా? రే షారుఖ్, ఐ లవ్ యూ రా షారుఖ్. మా షారుఖ్ గడ్ కొన్నాడు. ఎవడు? మా ఫ్రెండ్ షారుఖ్. సిల్వర్ ప్లే బటన్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ చిన్న చిన్నవి వస్తున్నాయి కదా, అప్పట్లో పెద్ద పెద్ద సిల్వర్ ప్లే బటన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఈ సైజు గోల్డెన్ ప్లే బటన్ వస్తుంది. అయ్యా ఊడిపోతున్నాయి ఇవన్నీ. టైగర్ వైటీ ఫర్ పాసింగ్ 1000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. ఎక్కువ మరి ఏంటో కానీ చూసారా, ఇది గోల్డెన్ ప్లే బటను. ఇప్పుడు ఏమీ ఇంత సైజు రావట్లేదు. ఇప్పుడు అన్నీ చిన్న చిన్నవే. మెమరీస్. వావ్, ఎంత బాగుందో చూడండి. నా కోరిక ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో సిల్వర్ ప్లే బటన్, గోల్డెన్ ప్లే బటన్ రెండూ కూడా మంచి హాల్లో లోపలికి ఎంట్రీ అవ్వగానే అలాగ మేకులు కొట్టాలన్నమాట. ఈ రెండు, సిల్వర్ ప్లే బటన్, గోల్డెన్ ప్లే బటన్. యూట్యూబర్లకి ఇవి ఎప్పుడైతే చూసుకుంటారో వాళ్ళ యొక్క ఆ స్ట్రగుల్ డేస్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. నా గోల్డెన్ ప్లే బటన్ ఇది. శాండీ నేను పని చేసుకుంటుంటే చూడండి, మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాం. వలీగాడి సైలెంట్కి వెళ్ళి పడుకున్నాడు. నాకు ఇక్కడ ఇప్పుడే ఒకటి దొరికింది. ఇది గుర్తుందా, మనం ఒకసారి మౌలిమయ్య వలీగాడి మీద వ్యాక్స్ ప్రాంక్ చేసాం కదా, అక్కడ కాలు కంటిచ్చేద్దాం. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. వీడియో తీ, వెనక నుంచి వీడియో తీ. ఇందులో
చలి అదా ఇదా 2 అమ్మో అమ్మో చేతులు అంత మట్టిగా ఉన్నాయి. అయిపోయింది టైగర్ ఇది. మరి ఎవడు పడుకోమన్నాడు రా నిన్ను? మేము పని చేస్తున్నామా ఇక్కడ? లేచాక లాగుదాం పడుకోలేదు. నాకు భయం వేసి వచ్చేసాను. ఇదిగో నేను పట్టుకెళ్ళిపో, నాకు సంబంధం లేదు. ఏరా మరి మేము కష్టపడి పని చేస్తున్నాం, పడుకుంటున్నావు ఏంట్రా నువ్వు? పొద్దునుంచి ఏంటేం చేసింది? అందుకని పడుకోకూడదు. ఒకవేళ పని చేయకపోయినా పడుకోకూడదు. పోయిందిరా. ఒక దెబ్బలో లాగేస్తాను రా. వద్దు వదిలే. ఒక్క దెబ్బలో స్నానం చేసినప్పుడు తీసుకుంటా. అలా అలా రాదు. అలా ఎక్కువసేపు ఉంచితే ఎలర్జీ వచ్చేద్దాం. నన్ను వెళ్ళి మళ్ళీ పడుకుంటాను. లెగిసాక పిలు పీకుతాను. వద్దు, నిద్రలో తీసే. నిద్రలో తీనా? ఎందుకు ఇంకా నొక్కుతున్నావు? నువ్వా నేనా సార్ నేను నొక్కింది? బాబాయ్ నా మీద పెడుతుంది, నాకు సంబంధమే లేదు. ఆగవలి. ఏంటి 2 కాళ్ళకి పెట్టావా? నువ్వు నాకు అంటించడానికి కూడా లేదు వలి, ఒకటే ఉంది అక్కడ, అది నీకు అంటించేసా. వద్దొద్దు పడేసండి. బాబాయ్ అంత అసలు ఏమో ఓడుదు అడివి. మళ్ళీ గమ్ము కూడా వదలట్లేదు. నిద్ర మొత్తం పోయిందా? నిద్ర పట్టింది. అయిపోయిందా? నేనేం చేయలేను. ఏంట్రా చేయలేను మరి? వచ్చేసింది నాకు బాబోయ్. అమ్మ ఇంటికి వచ్చాక నేనేం చేయలేను అన్నాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉందరే. నైస్ రా భాయ్. కెమెరా పెట్టను నేను. మోషన్లో పెడతామంటే చూపించాలి కదా, ఇవన్నీ దగ్గర నుంచి చూసారనుకో అందరూ బాగుంటుంది. నేను చేస్తాను రా పని, నీకులా పడుకోను రా నేను. ఆహా చేస్తాను నేను. రోజు 3ంటికి పడుకుని 6ంటికి లేచేది ఎవడో. అవును అందే మరి, పని పెట్టుకుని మళ్ళీ వెళ్ళి పడుకున్నా ఎవడో మరి. పొద్దునిచ్చి చేశాను కాబట్టి అలసిపోయాను నేను. అలసిపోయావు ఏంట్రా చేసి నువ్వు? మందులు చూడండి ఎన్ని మందులు ఉన్నాయో. సరే అన్ని ఈడియే. మన దగ్గర ఉన్న దాంతో మెడికల్ షాప్ పెట్టేయచ్చు. అలా ఉన్నాయి ఇక్కడ. పడేస్తున్నావు అవన్నీ? అయిపోయినాయి అన్నీ. ఓడి అమ్మ, డబ్బులన్నీ ఇందులోనే వెళ్ళిపోతున్నాయి. అమ్మయ్య మొత్తానికి అన్నీ క్లీన్ చేసాం. పొద్దున్న 10ంటికి మొదలెడితే ఇప్పుడు నైట్ 7 అవుద్ది. 7ంటికి పనులైనవి. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి హాలు, నెక్స్ట్ మన స్టూడియో కూడా నీట్గా అన్నీ సర్దేసి ఇది ఏసీలోకి పెట్టాలి, అదొకటే ఉంది. బెడ్రూమ్ కూడా రే దొల్లిసావు అప్పుడే పని దొల్లినట్టు. ఏంటది? ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసామన్నమాట, అందుకే లేవు. అలాగే అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు వీకెండ్ కదా, మా కుర్రోళ్ళు అందరూ రూమ్లో ఉన్నారు. రండి సరదాగా బయటికి వెళ్దాం అన్నారు. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అవుతున్నాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. బాబా ఎవరు చెప్పలేదేంటి అనుకున్నాను రా. థ్యాంక్స్ బాబా. నేనైనా మనకి అబ్బాయిలు చెప్పుకుంటున్నాం, లేదు తప్పుగా అనుకోరు కదా. అమ్మాయిలు కూడా చెప్తున్నారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నిన్న అమ్మాయికి చెప్పినట్టు కదా ఇన్స్టా స్టోరీలో. అదే అది నిజమై ఉంటే ఎంత బాగుండేదిరా. ఎంత బాగుందిరా అమ్మాయి, నిజంగా ఎక్కడ దొరుకుద్ది, దేశమంతా ఎతకాలనిపిస్తుందిరా. ఎవరో కాంక్రీట్ వేసి కేసేసేయాలి అర్జెంట్గా. కాదులే కానీ ఇప్పుడే కార్డ్స్ ఆడుతున్నాం. ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము. ఎవరికైతే త్వరగా ఎలిమినేట్ అయిపోతారో వాడు మా అందరికి మంది ఇప్పించాలి. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడే గేమ్ అయిపోయింది. గేమ్లో మ్యాటర్ ఏంటంటే, ఇది ఎలా అంటే రూల్స్, ఎవరి స్కోర్ అయితే తక్కువ ఉంటుందో వాడికి మిగిలిన వాళ్ళందరూ ఒక ఐటమ్ ఇప్పించాలన్నమాట. అది ముందే అనుకుంటాం. అయితే నిన్న మొన్న లస్సీలు టిఫిన్లు మా దగ్గర వేసాడు రూమ్కి వచ్చి.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్రీ ఈరోజు నేను మంది ఒకటే, నేను వీళ్ళకి డిజర్ట్ ఇవ్వాలి అనమాట. ఇప్పుడు మంది అంత కాస్ట్, డెజర్ట్ అంత కాస్ట్, కనీసం చెప్పుకోవడానికి ఉండాలిరా. వీడైతే వేస్ట్ పిల్ల ఏ గేమ్ గెలవలేదు. నీకు ఎందుకురా ఆట? అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం తప్ప రావంట. ఎన్నిరా ఇంకెన్నిరా రే. ఇప్పుడు వెళ్ళి మంది ఎక్కడికి? మంది 36 కదా. మంది 36 అంటే అది కాదు బా. ఇప్పుడు ఏమంటే వల్లీ ఫ్యాన్స్ కిందన అని అంటారు. ఏమైనా ఉంటుంది అంట థ్రెట్. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ మందియా? మనందరం కలిపి వ్యాలంటైన్స్ డే. నాకు 4 అమ్మాయిలు మెసేజ్ చేశారు బయటికి వెళ్దామని. ఈరోజు వాళ్ళు ఎవరిని కాదనుకుని మీతో వచ్చాను రా నేను. అది నా ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ. నలుగురిలో ఒకరి పేరు చెప్పా. వైరల్ అయితే మళ్ళీ వాళ్ళని నేను పబ్లిక్లోకి తీసుకురా. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నేను ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ రా. వ్యాలంటైన్స్ డే మీతో జరుపుకుంటున్నాను రా. మన ఇద్దరం వాళ్ళతో రాలేదు, మన ఇద్దరం సపరేట్. లేకపోతే ఆడు చెప్పేసి 4 అమ్మాయిలు అంటారా, 4లో ఒకరు చూసినా చాలరా మీకు. అరే నా ఫేస్కి అంత వాల్యూ లేదా వాళ్ళు ఆ మాత్రం కూడా? ఏ రోజు అయితే ఛార్జీ నడుకున్నా పోయింది వాల్యూ. అమ్మాయిలు పక్కన పెట్టండి. ఫుల్ చెప్పారు మా వాళ్ళు. రే నాకు సరిపోవట్లేదు. ఏం సరిపోట్లేదు. ఇంకోటి ఆఫ్ వస్తుందా? ఆఫ్ మాక తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాదం పప్పు తింటున్నాను విత్ యువర్ కైండ్ పర్మిషన్. ఇది కూడా టచ్ చేయదు. మాది వచ్చాక బాదం పప్పు ఇచ్చేస్తానులే. బాదం పప్పు బాగుంది. రైస్ హౌ ఇస్ ద టేస్ట్? యాజ్ యూజువల్ నిజం చెప్పు. బాగుంది యాజ్ యూజువల్. ఒక్కసారైనా బాగోలేదని చెప్పండి రా. బాగాలేదని చెప్పినా బాగుంది. బాగుందా సుజన్? సుధీర్ బాగుంది అన్నాడంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా ఆఫ్ కూడా వచ్చింది గైస్. మెయిన్ రైస్ కోసం ఇక్కడికి వచ్చేది. ఏముందరా రైస్ అయితే అది మ్యాటరు. ఫుడ్ అయితే బాగుంది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ రోజంతా ఫుల్ సర్దుకోవడమే సరిపోయింది ఇల్లంతని. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.